హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మనం అయితే ఈరోజు కలికిరి మార్కెట్కి వచ్చామండి. ఒకసారి మార్కెట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే సీను అండి. ఈరోజు నేను కలికిరి మార్కెట్కి వచ్చాను. అడ్రస్ వచ్చేసరికి కలికిరి అన్నమయ్య డిస్టిక్ అండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే మాజీ సీఎం గారి ఊరండి ఇది, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఊరు. ఇక్కడ ప్రతి శనివారం తెల్లవారితే 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 10-11 గంటల వరకు అయితే ఉంటుంది అనమాట. తొందరగానే అయిపోతుంది. ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. ఎప్పుడు టమాటా మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్ లో శనివారం మాత్రం ఈ పొటేన్లు గొర్రెలకు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూద్దాము. కొన్ని బ్యాచ్లు అయితే వచ్చినాయి. పెద్ద పొటేన్లు, చిన్న పొటేన్లు, గొర్రెలు, మేకలు అన్ని కలిపి వచ్చినాయి. అన్ని మిక్సింగ్ అయితే ఉంటాయండి ఈ వీడియోలో. అన్ని మనం సపరేట్ చేయలేము, ఎందుకంటే అంత పెద్ద మార్కెట్ కాదు కాబట్టి. మనం ఉన్నటి వరకు మొత్తం నీట్ గా చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో ఒక దగ్గర ఒక 10-12 పొటేలు దాకా ఉన్నాయి. ఇవి వచ్చి వెయిట్ వచ్చేసరికి ఒక 16-17 నుంచి 20 కిలోలు మీట్ పర్పస్ బడ్డీగా ఉన్నాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 30-35 కిలోలు ఆ విధంగా బడ్డీగా ఉన్నాయి. అంతా 1 ఇయర్ లోపల ఏజ్ పిల్లలు అనుకుంటాయి. ఇవి 11 నెలలు 12 నెలలు ఆ విధంగా ఉంటాయి. మనం అయితే రైతును అడుగుదాము ఏం చెప్తారో, రేట్ ఏం చెప్తారని. అన్నా ఇది ఎంత వయసు పిల్లలు అన్నా? సంవత్సరం ముందే ఓ 10 నెలలు 11 నెలలు అట్లా ఉంటాయి కదా. ఏం చెప్తానన్నా జత? 26,000 చెప్పినావు ఫ్రెండ్స్. చూస్తే 26,000 అయితే చెప్తానండి. ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క దాన్ని 13,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 13,000 అయితే చెప్తానండి ఒక్కొక్క దాన్ని. 2 కలిపి 26,000 అయితే చెప్తున్నాడు. 13,000 అయితే చెప్తాను అనమాట ఒక్కొక్కటి. చూడొచ్చు, వ్యాపారం అయితే ఉంటది. మొత్తం కలిసిపోయాబ్బా. ఈ బ్యాచ్ అయితే 26,000తో చూసాము కదా. నెక్స్ట్ అయితే చూద్దాము. మనం కొంచెం లోపల పోదాము. ఈ బ్యాచ్ లో అదనమాట మొత్తం 26,000 అంటే 13,000 రూపాయలతో అనమాట వ్యాపారం ఉంటుంది. ఇంకా అయితే అదే సైజు ఉంటాయి సేమ్. కొన్ని ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ లో కొన్ని ఎక్కువ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ లో ఎవరు ఏం రేటు పోతాయో చూద్దాము. దీంట్లో పరాలు కూడా ఉన్నట్టున్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ అన్ని మిక్సింగ్ ఉన్నట్టున్నాయి. చూద్దాం ఏం చేస్తారా. హాయ్, నాకు అడిగా నిన్ను లేవంటా, నువ్వు ఇట్లా ఆడ విన్నావు ఇంటికాడికే స్నానం చేసుకోవచ్చువా? ఓకే ఓకే అన్న, మార్కెట్ అటెండర్ అండి. అన్న పేరునా? నాగరాజా. అన్న వచ్చి మన మార్కెట్ లో అందుబాటులో ఉంటాడు అనమాట. మీకు ఎవరైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మన లోకల్లో ఉండే వాళ్ళు అడగచ్చు. ఏం మా చాలా జీవాలు కొంచెం తక్కువ వచ్చినట్టున్నాయి ఈ వారం. ఓ శివరాత్రి నెల నాన్ వెజ్ ఎక్కువ తినరు కాబట్టి నాన్ వెజ్ తక్కువ తినరు కాబట్టి తక్కువ వచ్చాయి మార్కెట్లకి. అదే ఫ్రెండ్స్, అయితే మార్కెట్ తక్కువ అయ్యేదానికి కారణం ఏమంటే శివరాత్రి నెల కాబట్టి ఎక్కువ మీట్ పర్పస్ పోవన్నమాట. సో అందుకు తగ్గినాయి అంటున్నాడు. చూద్దాం ఇక్కడ ఏం చెప్తారో. ఎవరియనా ఆయన? ఎన్నోడైనా పొటేన్లా గురి పొరాలు ఉన్నాయా? పొరాలు ఉన్నాయా? ఏం రేటు అయినా అవి? 30,000తో అమ్మినావు ఫ్రెండ్స్. అవి 16,500తో. అవి కూడా అయిపోయినాయా? పొరాలు కూడా అయిపోయినాయి అంతే ఫ్రెండ్స్. చూస్తే దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ 2 మిక్సింగ్ ఉన్నాయండి. పెద్ద పొటేన్లు ఇవైతే 30,000తో అయినాయంట. ఒక్కొక్కటి 15,000తో అయిపోయినాయంట వ్యాపారము. చూడొచ్చు. ఆయన అయిపోయినాయండి వ్యాపారము. ఇవైతే 30,000, ఇవైతే ఫీమేల్ వచ్చి 16,000తో అయితే అంటండి. 16,500తో 16,500 ఫీమేల్. మేల్ వచ్చేసరికి 30,000. ఒక్కోటి ఐడికి దానికి వచ్చి 15,000 రూపాయలు పడుతుందండి ఒక్కోటి పొటేలు. ఇంకొచ్చి 16,000 అంటే 8,000 రూపాయలు ఫీమేల్ షిప్ అండి. గొర్రెపురం వచ్చి 8,000 రూపాయలు. అదైతే వ్యాపారం అయితే జరుగుతుంది. కొన్ని అయితే అయిపోయినాయంట. చూద్దాం ఈ బ్యాచ్ లో. ఎవరు ఏనా ఓనరా? తీసినవాళ్ళే. అదే అనమాట. 15,000 పెద్ద పొటేన్లు, 30,000 జత. ఒకటి వచ్చి 15,000 అనమాట. ఇంకా పరాలు వచ్చి 8,000 ఒకటి, 16,000 జత మీద. విధంగా అయితే అండి. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి. బాగుండే పెద్దయా? ఎన్ని తెచ్చినావు? కొన్ని తెచ్చినావా? 2 అమ్మేసివా? పొటేన్లే కదా. ఏం చెప్తాను జత?
22,000 ఫ్రెండ్స్ చూసే 22,000 అయితే చెప్తానండి. ఇవి జత మీద 22,000 అయితే చెప్తున్నాడు. ఇదేంది బాగుండన్నా ఆయన ఏమన్నా కొన్నావా? పిల్లల కోసం వస్తున్నా ఏమే మీకు మెసేజ్ పెట్టాను. దేంట్లో ఏం చేస్తాను పోతుడా? 18,000 100 తక్కువ ఫ్రెండ్స్ చూసే 100 తక్కువ 18,000 అయితే చెప్తానండి. 17,900 అయితే చెప్తున్నాడు ఈ పోతి పిల్లల్ని. 2 మేకపోతులు అండి. ఇవంతా ఒక 10 నెలలు 9 నెలలు ఆ విధంగా ఉంటాయి. వెయిట్ వచ్చేసరికి ఒక 11-12 కిలోలు ఆ విధంగా పడతాయి అనమాట. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 18 కిలోలు లేదంటే ఒక 20 కిలోలు ఆ విధంగా వస్తాయి అనమాట. 17,900 అయితే చెప్తున్నాడు. జత మీద చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. అయితే వ్యాపారం ఉంటది అనమాట. నెక్స్ట్ ఏమన్నా చూద్దాము. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్పావనా పోతులు? 24,000 ఫ్రెండ్స్ చూసే 24,000 అయితే చెప్తానండి. ఇవి జత మీద 2 మేకపోతులు. అయితే ఏజ్ వచ్చేసరికి సంవత్సరం లోపల పిల్లలు అండి. ఇవి వెయిట్ వచ్చేసరికి ఒక 14-12 కిలోలు మీట్ పర్పస్ పడితే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 22-23 లేదంటే ఒక 25 కూడా రావచ్చు అనమాట. ఆ విధంగా ఉంది. నెక్స్ట్ చూద్దాం. చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. ఏం చెప్తానా? 2 పొదం పిల్ల పోతి పిల్లలా 2 పొట్టేళ్ళనా? 9,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 9,000 అయితే చెప్తానండి. 2 కూడా చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. ఇదైతే ఒక 2.5 నెలల 3 నెలలు అట్లా ఉంటది. అదైతే ఒక నెల లోపల పిల్లలు అనమాట. అంతా 9,000 అయితే చెప్తాడు చెప్పడం. ఎంతకి ఇస్తావు లాస్ట్ గా? బేరం వస్తే ఒక 500 1000 ఇస్తాం. అదేనమాట. ఒక 8,000 8,500 1000 రూపాయలు డిఫరెన్స్ లో ఇస్తానంటున్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఎక్కడైతే మేకలు ఉన్నాయి ఏం చెప్తాడో అన్న అడుగుదాము. మా ఏం చెప్తానన్నా మేకలు జత? 20,000 చెప్పినావు ఫైనల్ గా. పిల్లలు ఏం లేవా? 2 మేకలే. ఫ్రెండ్స్ చూసే 20,000 అయితే చెప్తానండి. 2 మేకలు పిల్లలు ఏం లేవంట. 20,000 అయితే చెప్తాడు. 22,000 అయితే చెప్పినాడు. 20,000 అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. దాంట్లో కూడా తగ్గుతుంది అనమాట. వ్యాపారం ఉంటుంది. ఇవన్నీ పోతులేనా? ఇవేం మరకలా? ఇవేం చెప్తున్నావా జత? ఫ్రెండ్స్ చూస్తే 15,000 రూపాయలు అయితే జత చెప్తానండి. ఇవి చెప్పడం వ్యాపారం ఉంటుంది అనమాట. మరక పిల్లలు అండి. ఫీమేల్స్ కి వస్తాయండి. వ్యాపారం అయితే ఉంటది అనమాట. 4 ఒకే సైజు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కలిగిరి మార్కెట్ లో విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇవైతే గొర్రెలు అయితే ఉన్నాయి. ఏం చెప్పినావు అన్నా? ఏం చెప్పినావా? 2 గొర్రెలు. పిల్ల ఏమన్నా ఉందయ్యా? ఒక పిల్ల పొటేలు పిల్ల కొదం పిల్ల? కొదం పిల్ల. 2 గొర్రెలు ఒక పిల్ల 25,000. ఫ్రెండ్స్ చూస్తే ఒక 2 గొర్రెలు ఒక చిన్న పిల్ల ఉందండి. అది 3 కలిపి 25,000 అయితే చెప్తాడు. వ్యాపారం ఉంటుంది. 25,000 రూపాయలు అయితే చెప్తానండి. 25,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. 2 గొర్రెలు ఒక పిల్ల 3 కలిపి 25,000 అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఒక పొటేలు అయితే ఉంది. హాయ్నా ఏం చెప్పినా? 12,000 13,000 12,000. ఫ్రెండ్స్ చూస్తే 12,000 రూపాయలు అయితే చెప్తాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 12,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అంతా ఒక 11 నెలలు 10 నెలల పిల్ల ఆ విధంగా ఉంటది. మీట్ పర్పస్ వచ్చేసరికి ఒక ఎన్ని కిలోలు పడుతుందా? ఎన్ని కిలోలు పడుతుంది? ఒకవేళ 12-13 కిలోలు పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 12-13 కిలోలు మీట్ పర్పస్ అయితే చెప్తానండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 25-27 కిలోలు ఆ విధంగా పడుతుంది. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకో బ్యాచ్ అయితే ఉంది. ఒకే బ్యాచ్. ఇవైతే అయిపోయినాయా? అయిపోయినా? ఏం రేటు కొన్నారన్నా? 13 26,000 జత. ఫ్రెండ్స్ చూసే 26,000 తో అయితే వ్యాపారం అయితే అయిందంట. చూస్తే 13,000 రూపాయలు అయితే ఒకటి వ్యాపారం అయితే సోల్డ్ అయిపోయినాయి అనమాట. 13,000 తో అయిపోయినాయి. 2 కలిపి 26,000 అనమాట. వ్యాపారం అయిపోయిందండి. ఇది 26,000 తో అయిపోయిందంట. 13,000 రూపాయలు. ఏం చెప్పాము? చిన్నపిల్లనా? పొట్టేల పిల్ల కొదం పిల్ల? అదే ఏం చెప్తున్నావా? 4,000. ఫ్రెండ్స్ చూస్తే 4,000 అయితే చెప్తానండి. ఇది పొట్టేల పిల్ల. అంతా ఒక 2 నెలల పిల్ల అనమాట. ఇదైతే ఇంకేమన్నా పరాలు ఉన్నాయి చూద్దాము. ఎవరేనా? అయిపోయినాయా? ఉన్నాయా? ఏం చెప్తానువా? పొటేన్లా పరాలా? పొటేన్లో ఆడ గొర్రె ఒకటి ఉన్నట్టుండదే. అదే చెప్తావా? గొర్రె 5,000 చెప్తాడు. పొటేన్లు వచ్చి 15,000 చెప్తాను జత. ఫ్రెండ్స్ చూస్తే 15,000 అయితే చెప్తానండి పొటేల్ పిల్లలు జత మీద. ఇవి వచ్చి ఎంత ఒక 4 నెలలు ఉందా 6 నెలలు ఉందా? 4 నెలలు.
ఫ్రెండ్స్ చూసే 4 నెలల పిల్లలకి ఏజ్ గ్రూప్ చెప్తానండి. 15,000 రూపాయలు అయితే చెప్తాను. 15,000 అయితే చెప్తాడు. ఒక 4 మంత్స్ ఏజ్ గ్రూప్ అండి. గొర్రె అయితే 5,000 అయితే చెప్తున్నాడు. 5,000 అయితే చెప్తానండి ఆ గొర్రెని. చూడొచ్చు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ రేట్ అదేనమాట. మొత్తం అయితే మార్కెట్ అయితే అయిపోయింది అనమాట. ఇదే మార్కెట్ ఇంతవరకు అయితే అయిపోయింది అనమాట. హాయ్ కొన్నావా? ఏం రేటు పడ్డాయా? 2 పొట్టేళ్ళే కదా. ఫ్రెండ్స్ చూసే 24,000 అయితే అయిందంట. ఒకటి 12,000 రూపాయలు అయితే ఒకటి పడుతుంది. అంతా ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నాయి పిల్లల. ఈ పిల్లలు 6 నెలలు. ఓకే అయితే అదేనమాట. మొత్తం అయితే వ్యాపారం అయిపోయింది. అదేనమాట ఈరోజు మార్కెట్. ఈ మార్కెట్ లో మీకు అన్ని అర్థమైంది అనుకుంటా. ఈ వారం కాస్త తక్కువే వచ్చినాయి. శివరాత్రి నెల కాబట్టి కొంచెం తగ్గినాయని చెప్పుకోవచ్చు. సో వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపు పీలర్ మార్కెట్ ఉంది కాబట్టి ఇంకా మంచి వీడియోలు సపరేట్ వీడియోలు చేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వీడియో ఎక్కడో ఒక దగ్గర మీకు అర్థమైంది బాగుంది అనుకుంటే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.